హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జగన్‌ను నమ్మి ఊబిలో దిగిన జడ శ్రావణ్. జగన్‌ను నమ్ముకున్నాడు. ఊబిలోకి దిగిపోయాడు జడ శ్రావణ్ అండి. రావణ్ అరెస్ట్ విషయంలో ఏమీ కాదులే, ఏమవుతుందిలే అని చాలా తేలిగ్గా తీసుకొని ఎప్పట్లాగానే ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చు, నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు, తిట్టొచ్చు. ఆ? మాకేం పర్వాలేదు, మా వెనక జగన్ ఉన్నాడని విర్రవీగి పాపం రావణ్ చాలామంది ప్రబుద్ధులు మాట్లాడారు. ఇప్పుడు ఎదలకి గోబ గుయ్యమనిపించింది పోలీస్ శాఖ. దళిత క్రిస్టియన్ సమర శంకారావం పూరించారు ఏలూరులో. ఆ సభ పెట్టారు. దళితులకి కష్టాలు, దళితుల యొక్క బాధలు, వాళ్ళని ఎలా సుఖపెట్టాలి, వాళ్ళకి ఏ ఏ ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందో ఆ రకంగా మాట్లాడుతూ మేము సేవ చేస్తున్నాం. అందువల్లనే జగన్కి 40% ఓట్లు వచ్చినాయి. కానీ జగన్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని నిన్న ఏడుస్తున్నాడు. ఒక్కొక్క రక్త బొట్టు కష్టపడి మేము చేస్తుంటే జగన్ పట్టించుకోవట్లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఏమాత్రం పోషించట్లేదు అని విలవల్లాడిపోతున్నాడు. మరి దీనికే జగన్ నిన్ను పట్టించుకోవట్లేదు, విలవల్లాడిపోతున్నావు. డిప్యూటీ సీఎం ఎట్లా అవుతావురా జడా? డిప్యూటీ సీఎం ఎట్లా అవుతావు? అందరూ అనుకున్నారు నువ్వు జగన్ కలిసి పోటీ చేస్తారేమో. జై భీమ్ పార్టీ వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేస్తే అప్పుడు జగన్ నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాడేమో అని ఏమన్నా లాలూచిపడి ఏలూరులో ఇట్లా దళిత క్రిస్టియన్ శంకరావం పెట్టి రెచ్చగొడదాం అనుకున్నారా? ప్రజల్ని దాడులు చేద్దాం అనుకున్నారా మీరు? అదేగా మొన్న బయటపడింది ఒకటి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీకు తెలియదు. ఇప్పుడు జగన్ ఎంత ద్రోహో, జగన్ ఎంత నీచమైన వ్యక్తో మీకు తెలియదు. అఫ్కోర్స్ జడ శ్రావణ్ కూడా తెలియండి. మొన్నటిదాకా 2 సంవత్సరాల ముందు దాకా జగన్మోహన్ రెడ్డి తిట్టాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు. ఫస్ట్ నుంచి ఆ ఎదవకి పవన్ కళ్యాణ్ అంటే పడదు పడదు పడదు. ఆ జడ శ్రావణ్ ఎదవకి పవన్ కళ్యాణ్ వ్యక్తి పడదు కనుక పడదపట్టు ఏం లేదండి. ఆయన బీజేపీతో ఉన్నాడు, బీజేపీతో సఖ్యతగా ఉన్నాడు, బీజేపీతో ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాడు. అది వాడికి నచ్చట్లేదు అంతే. అంటే ఈ భూమిలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీతో మళ్ళీ చంద్రబాబు నాయుడు కలిసినా పర్లేదు. చూడండి ఎంత ఈ ఎదవలు, ఎంత పార్షియాలిటీ ఎదవలో. చంద్రబాబు నాయుడు బీజేపీతో పర్లేదు, జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళతోటే వాళ్ళ సంఖ నాకుతుంటాడు, వాళ్ళకి సూట్ కేసులు పట్టుకెళ్తాడు. ఆ కేసులు అట్లా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, జైల్లో పెట్టకుండా, అరెస్ట్ చేయకుండా. ఈవెన్ రమ్మను కూడా సిబిఐలు పిలవట్లేదు విచారణకి. నేను చెప్పేది ఏంటంటే ఇంత జరుగుతుంది ఎందుకోసం? బీజేపీకి దగ్గర. వాళ్ళిద్దరూ బాగుంటారు వాడికి, కానీ పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ దగ్గర. ఎవడు కాదండి బీజేపీ దగ్గర? ఎవడైనా వాళ్ళ అధికారం ఉన్నారు కనుక మోడీ గారు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి చేయాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దగ్గరికి వెళ్ళి అడిగి బామాలు చేయించుకుంటున్నాడు. తప్పదు అది. వీడికి ఏంటో పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గర, మోడీకి దగ్గర. అందుకు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది ఈ రోజున? మీరు ఎవరు ఏమి టార్గెట్ పెట్టినా, ఏమి చేసినా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు. ఆయన ఇమేజ్ని ఇంత కూడా తగ్గించలేరు. మీ భ్రమ. నువ్వేదో డిప్యూటీ సీఎం అయిపోతానో అవుతావు, మాకే అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారంత ఆ స్థాయి రానే రాదు. డిప్యూటీ సీఎంగా 5గురిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ ఎలా పరిపాలించారో తెలుగు ప్రజలు అడిగితే చెప్తారు. వాళ్ళు దేనికి డిప్యూటీ ముఖ్యమంత్రి, వాళ్ళు ఏ శాఖో వాళ్ళకి తెలియదు, సావదు. ఎందుకురా ఓ సొల్లు మాట్లాడతావు? జగన్మోహన్ నమ్ముకోకండి. అతను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదినట్టే చెరపకురా చెడే సామెతలో మీరు చెడిపోతారు, మీరు అన్యాయం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి అంత ద్రోహి, మంచివాడు కాదని వినరు. ఎందుకంటే చెడిపోయే కాలం వస్తే ఈ చెవులు పనిచేయవట.
వీళ్ళకి అర్థం కాల. వీళ్ళకి ఇప్పుడు చెప్తున్నాడు కదా పాపం జడ కంటి ఒక్కొక్క రక్తబొట్టు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ పోతున్నాయి. మరి పూచీకత్తు ఇవ్వాలి. ఒక 20,000 30,000 కట్టాలి పోలీస్ స్టేషన్‌లో పూచీకత్తు ఇవ్వాలి. ఇప్పటికి 3 అయినాయి. ఎన్ని చోట్ల కట్టాలి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని ఆశపడ్డారు, ఇవ్వలేదు. ఇప్పుడు జనసేన కదా ఒక 10 మంది లాయర్లు, 10 మంది వ్యక్తులు వాళ్ళ కారులో తీసుకెళ్ళాలా? ఇవాళ మచిలీపట్నం నుంచి మళ్ళీ పాయకరా పెట్టాలా? అక్కడ దారి ఖర్చులు, భోజనాలు పాపం అక్కడ లాడ్జీలు తీసుకోవాలా? మళ్ళీ నల్లకోటేసి తిరుగుతుండాలి. నల్లకోటు ఉండాలంటే ఏసీలో ఉండాలి, లేకపోతే చెమట పట్టేస్తాయి మన జడకి. ఎన్ని డబ్బులు కావాలి కదా, డబ్బులు లేక ఏడుస్తున్నాడు కానీ పైకి మాత్రం ఎన్నిసార్లు అని ఎక్కడికైనా తీసుకెళ్ళి బయటికి తీసుకొస్తాను. ఎంతకాలం తీసుకొస్తావు నువ్వు? చూద్దాం. నువ్వు గెలుస్తావో, న్యాయం గెలుస్తుందో మేము చూస్తాం. మేము న్యాయం ధర్మం నమ్ముకున్నాం. వాడు మాట్లాడిన మాటలు నిన్నంటే తెలుస్తుందిరా, నీ తల్లినంటే తెలుస్తుందిరా, నీ తమ్ముడంటే తెలుస్తుందిరా జడ పనికి ఇదే మాటలు జగన్మోహన్ అనండి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అయితే ఎలా మాట్లాడారో ఏ మాటలు జగన్మోహన్ రెడ్డి అనండి మీరు. ఏంటది ఇంత దారుణమా? మీకు చెప్పమంటారు, మీరు మునిగిపోయారు. మీరు అంటుంటారు కదా పెద్దలు, కొంప కొల్లేరైపోయింది. మీరే ఇప్పుడు ప్రజెంట్ ఈ పరిస్థితి అది. ఇప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ట్రీట్మెంట్ ఏంటి. పవన్ కళ్యాణ్ గారు సామాన్యంగా ఏ విషయం పట్టించుకుంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. జడగాడికి ఒక్కొక్క రక్తబొట్టు గుర్తుకొస్తుంది. డబ్బులు లేవు పాపం, జగన్ హ్యాండ్ ఇచ్చాడు. వీడికి మాత్రం ఒకడున్నాడు పనికిమాలినాడు, ప్రకాష్ రాజ్ అనే ఒక పనికిమాలిన యాక్టర్ ఉన్నాడు. వాడికి సినిమాలు లేవట, వాడు పోరంబోకుడు ఖాళీగా ఉన్నాడు. వాడిని సలహాలు అడగరా, బోడి సలహాలు ఇస్తాడు. డబ్బులు మాత్రం ఇవ్వడు వాడు, డబ్బులు ఇవ్వడు, నీకు బోడి సలహాలు ఇస్తాడు. కావాల్సి అడిగి చూడు ప్రకాష్ రాజుని, ఏమైనా నీకు అక్కడికి వస్తాడేమో ఆదుకుంటే. రావణ్ గారి గురించి తెగ కారు చేస్తున్నాడు పాపం, వాడు బాధపడుతున్నాడు. రావణ్ ఎలా అరెస్ట్ చేస్తున్నాయి కనుక నువ్వు ప్రకాష్ రాజుని తీసుకో, ఆయన్ని తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళు. ఒక్కటి గుర్తుంచుకో జడ శ్రావణ్, నువ్వు జగన్ నమ్ముకొని నీ బతుకును బస్ స్టాండ్ చేసుకున్నావని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.